నిజంగా వాడుకోలేదు. కామెడీ ప్రభాస్ గారు చేశారు కాబట్టి కామెడీ పండింది అంతవరకునే తప్ప సినిమా ప్రభాస్ గారి కోసం చూడదు తప్ప సినిమా బాగాలేదు. ఓవరాల్ ప్రభాస్ గారి కోసమే. నువ్వు ఒకసారి చూసినా, 2 సార్లు చూసినా, 3 సార్లు చూసినా ప్రభాస్ గారి కోసం చూడాలి తప్ప మిగతాదైతే అంత అనిపించలేదు. ఏదన్నా మైనస్ ప్లస్లు ఉంటే మారుతి గారికి ఇచ్చేద్దాం. ప్రభాస్ గారితో ఏం మిస్టేక్ లేదు, అంతా మారుతి గారిదే అన్నా. తెలుగు వాళ్ళకే ఇబ్బంది, ఇంక హిందీ వాళ్ళకి ఏం వస్తుంది చెప్పు? ఏముంది అక్కడ? దానికి తోడు 3 గంటల 9 నిమిషాలు సినిమా, మళ్ళీ పార్ట్ 2. ఈ 3 గంటల 9 నిమిషాలకే ఇబ్బంది పెట్టాడు, మళ్ళీ పార్ట్ 2 అంటాడు. నిజంగా ఒకటి చెప్పాలంటే తెల్లవారుజామున 6 గంటలు వేసాం, బ్రష్ చేసి స్నానం చేసి 1 గంట ప్రయాణం చేస్తే ఇక్కడికి వస్తున్నాం. ఇక్కడికి వస్తే 8 గంటలకు వేసాడా, ఇంకో 5 నిమిషాలు పెంచాడు. 3 గంటల 9 నిమిషాలు సినిమా చూపించాడు. మళ్ళీ వచ్చి రివ్యూ చెప్పుకుంటే ఇంటికి అంటే 5 గంటల టైం వేస్ట్ అయింది, 500 రూపాయలు వేస్ట్ అయింది. ఏ బాగాలేదు. హీరోయిన్స్ ముగ్గురులో నాకు నిధి అగర్వాల్ కాకుండా ఇంకో అమ్మాయి కాకుండా ఒక ఫైట్ ఒకటి చేసింది. ఆ అమ్మాయి చాలా బాగుంది, ప్రభాస్ గారు కరెక్ట్ జోడీ అనిపించింది. ఆ కట్అవుట్కి ఈ కట్అవుట్ బాగుంది అని అనిపించింది. సరే ఏదన్నా హీరో అమ్మా సంజయ్ దత్ గారిని అది మొత్తం ముఖం ఒకటే చూపించారు, మిగతా పాటలు అదే ఇందులో వన్ మెన్ షో కానీ ట్రాక్ సరిగ్గా లేదు. ఈ సంక్రాంతి పోటీలో నిలబడితే నాకు ఎక్స్పెక్టేషన్ బట్టి ఇది 9వ తారీఖు వచ్చింది, 2 రోజుల్లో బాస్ వచ్చేస్తున్నాడు, ఇది తిరగలేదు. సినిమా అయితే ఇంకా ఈ పండగ సీజన్ 2026 సంక్రాంతి సీజన్ అయితే విన్నర్ అయితే చిరంజీవి గారే 100%.